రాలేదు సార్. లేదండి. సో ఆమెకు దయ్యం పట్టింది అంటాం కదా. అవును సార్. ఏమంటాం అప్పుడు? షీ హ్యాస్ బీన్ పొజెస్డ్ బై గోస్ట్ అంటామా? అంతే. అదే అంటున్నాను. ఇప్పుడు చూడలేదా సెంటెన్స్లో వస్తే చాలా వస్తుంది పొజిషన్. ఆ పొజిషన్ ఇక్కడ తీసుకొచ్చి మనం చెప్తున్నాము. స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే ఎక్కడి నుంచో వచ్చింది కాదు. దాని మీనింగ్ అంటే ఏంటి? ఓనర్షిప్ని కలిగి ఉంటుంది. ఏదైతే కలిగి ఉంటుందో దయ్యం కలిగి ఉన్నా కూడా కలిగి ఉన్నట్టే కదా. ఓకేనా కిరణ్? సో షీ హ్యాస్ బిన్ పొజెస్డ్ బై గోస్ట్ అంటాం కదా. షీ హ్యాస్ బిన్ పొజెస్డ్ బై గోస్ట్ అంటే ఆమె దయ్యం ద్వారా దయ్యం పట్టింది అంటాం తెలుగులో. ఆవహించింది ఇవన్నీ మనం మాట్లాడము మన వాడుక భాషలో. చెప్పాలంటే దయ్యం పట్టింది అంటాం. ఏదైతే అసలు వ్యక్తి అయినా, ఒక యానిమల్ అయినా, ఒక థింగ్ అయినా ఏదైనా కలిగి ఉన్నప్పుడు సో మనం ఏం చెప్తాము అంటే పొజిషన్ అంటాం. వాట్ డూ యూ హ్యావ్ అంటాం. వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్? రైట్ నో ఐ హ్యావ్ దిస్ కీబోర్డ్, ఇది నా స్టేట్ ఆఫ్ పొజిషన్. ఐ హ్యావ్ దిస్ మైక్, ఇది నా స్టేట్ ఆఫ్ పొజిషన్. సో యూ హ్యావ్ యూ బోత్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఫోన్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు మీ ఫోన్స్ ఉన్నాయి. ఆర్ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా ఉండవచ్చు. ఇట్ మే బీ. సో యూ మైట్ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ పీసీ. ఓకేనా? దాన్ని ఏమంటామంటే పొజిషన్. అంటే పొజిషన్ అంటాం, పొజిషన్ కాదు. పొజిషన్ వేరు, పొజిషన్ వేరు. చూడండి, పొజిషన్ అంటాము, పొజిషన్ కాదు ఇది, పొజిషన్. ఓకేనా? పొజిషన్ అంటాము. ఇప్పుడు పొజిషన్లో స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే మనకి ఇప్పుడు 3 టెన్స్లు ఉంటాయి కదా. ఏంటిది? ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే ఓన్లీ యాక్షన్కే కాదు, ఇవి కాలాలు. మనకు తెలిసినంతవరకు ఏంటి? ప్రెజెంట్ ఇండెఫినెట్ చెప్తాం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇది అనుకుంటాము. ఈ 3 ఏంటి? సమయాలు, కాలాలు అంటాం కదా. సమయాలు పొద్దున్న అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, రాత్రి అవుతుంది. ఇన్ ద మార్నింగ్ అంటాము, ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటాము, ఇన్ ద ఈవినింగ్ అంటాము, ఇన్ ద నైట్ అంటాము. ఓకే, ఇన్ ద మార్నింగ్ కూడా అంటాము. అంటే ఏంటి? సమయం మారుతూ ఉంటుంది, సిచ్యువేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. అలాగే ఒక సిచ్యువేషన్ని సమయం మారుతూ ఉంటుంది, ఒకే సిచ్యువేషన్ ఉంటుంది, సమయం మారుతూ ఉంటుంది. సో ఇలాగా ఇప్పుడు దీంట్లో ప్రెజెంట్ టెన్స్లో ఏంటి వస్తాయి మనకందరికీ తెలుసు. హ్యావ్. అసలు హ్యావ్కి ఫస్ట్ చెప్తాను మీకు. సో ఫస్ట్ నేను స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పినప్పుడు బీ చెప్పాను, బీకి బీ ఫార్మ్స్ అని చెప్పాను. బీకి బీ ఫార్మ్స్ ఏం చెప్పాను? ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీయింగ్, బీన్ చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే హ్యావ్. అందరూ చెప్తారు స్టేట్ ఆఫ్ పొజిషన్ని హ్యావ్ ఫార్మ్స్ అంటారు. బట్ అక్కడ కూడా చెప్పాను నేను బీ ఫార్మ్స్ అంటారు అని. స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ పొజిషన్ బీ ఫార్మ్ అని చెప్పాము. స్టేట్ ఆఫ్ బీయింగ్ని బీ ఫార్మ్స్ అని చెప్పాము. ఒక బీ ఫామ్ ఉంటుంది అంతే. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక బీ ఫామ్ ఉంటుంది, తర్వాత బీ ప్లస్ నౌన్, బీ ప్లస్ యాడ్జెక్టివ్ ఎలా వస్తుంది అలాగా. అలాగే బీ ప్లస్ ఏదైనా అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏదైనా ఉండొచ్చు కదా. షీ ఈజ్ ఇన్ ద కిచెన్ అని చెప్తాం కదా, షీ ఈజ్ దేర్ అని చెప్తాం కదా. సో అలాగ ఉంటుంది. అది బీ ఫామ్ అనేది ఏంటి? ఈజ్, యామ్ అయ్యి దాన్ని బీ ఫామ్ అంటాము. అది మొత్తం కలిపితే ఏమవుతుంది? బీ ప్లస్ యాడ్జెక్టివ్, బీ ప్లస్ నౌన్, దాన్ని స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాము. అలాగే ఇక్కడ కూడా హ్యావ్ ఫార్మ్స్ అంటారు. హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? అసలు హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? హ్యావ్ వస్తుంది, హ్యాజ్ వస్తుంది, తర్వాత హ్యాడ్ వస్తుంది, మళ్ళీ హ్యాడ్ వస్తుంది, హ్యావింగ్ వస్తుంది. సో మీరు ఎలా వచ్చింది అంటే మనం రాస్తాము. సో దీన్ని ఏమంటామంటే మనకు తెలుసు ఇన్ఫినిటివ్ అంటాం మనం. ఇన్ఫినిటివ్ అంటాం అంటే వర్బ్ యొక్క బేస్ ఫామ్. ఇది వర్బ్, ఇది హ్యావ్ అనేది వర్బ్. మీకు ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను. జస్ట్ అన్మ్యూట్ ది వాల్యూమ్ బోత్ ఆఫ్ యూ. ఓకే కిరణ్, ప్రవీణ్ చూడండి. సో ఇప్పుడు మీకు చెప్పి ఉండొచ్చు, మేబీ చెప్పకపోయి ఉండవచ్చు. హ్యావ్, హ్యాజ్లు అనేవి, హ్యాడ్లు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మాట్లాడుకునేవి అవి వర్బ్స్, హెల్పింగ్ వర్బ్ కాదు. ఓకేనా? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, అలాగే హెల్పింగ్ వర్బ్లా కూడా యూజ్ అవుతాయి మనకి హ్యావ్, హ్యాజ్ అని. తర్వాత వర్బ్స్లా కూడా యూజ్ అవుతాయి. మనం ఇప్పుడు మాట్లాడేది వర్బ్. ఓకేనా? అర్థమవుతుందా ప్రవీణ్? ఎస్ సార్. కిరణ్ మీకు అర్థమవుతుంది. జస్ట్ మ్యూట్ ది వాల్యూమ్, వినండి. చూడండి, మనకు తెలుసు బి అంటే ఒక బేస్ ఫాము, ఇన్ఫినిటివ్ అని చెప్పాము మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్లోనే చెప్తాను నేను స్టేట్ ఆఫ్ బీయింగ్ నేర్చుకున్నప్పుడు.
దాని తర్వాత ఏముంటుంది, V1 ఉంటుంది, సో V2 ఉంటుంది, V3 ఉంటుంది, V4 ఉంటుంది. మనకు తెలుసు V1 అంటే సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో ఏమొస్తుంది, హ్యావ్, హ్యాజ్ రెండు వస్తాయి. V2 అంటే ఏంటి, సింపుల్ పాస్ట్, హ్యాడ్ వస్తుంది. తర్వాత V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే మళ్ళీ హ్యాడే వస్తుంది దానికి. తర్వాత V4కి ఏముంటుంది, హ్యావింగ్ ఉంటుంది. ఓకేనా. సో అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకేనా. ప్రెజెంట్ టెన్స్లో నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది అని చెప్తాను. అప్పుడు నేనేం చెప్తాను, ఐ హ్యావ్ అ ల్యాప్టాప్. ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్. అంతేనా? స్పెల్లింగ్ కరెక్టేనా? ల్యాప్టాపా? ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్ అంటాం కదా. ఇప్పుడు చూడండి, నేను ఎలాగ రాశాను అంటే స్ట్రక్చర్ రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ రాసుకుందాము. స్ట్రక్చర్ రాసుకునే ముందు మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా, ఐ, వి, దే, తర్వాత ఏంటిది యు. ఓకేనా. తర్వాత ప్లూరల్స్ అంటే నౌన్స్ ప్లూరల్స్ ఉంటాయి కదా, ప్లూరల్స్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాము, హ్యావ్ అనేది యూజ్ చేస్తాము, మనకందరికి తెలుసు. తర్వాత హీ, షీ, ఇట్. తర్వాత సింగులర్ అంటే నౌన్ సింగులర్ వస్తుంది కదా, సింగులర్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాము, హ్యాజ్ యూజ్ చేస్తాము. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఒక హ్యావ్ వస్తుంది, లేదు అంటే హ్యాజ్ వస్తుంది, తర్వాత ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా. సో ప్రవీణ్, కిరణ్, సో అన్మ్యూట్ ది వాల్యూమ్. చూడండి, మనము బి ప్లస్ నౌన్ అన్నాము, తర్వాత బి ప్లస్ యాడ్జెక్టివ్ అన్నాము కదా. బి ప్లస్ నౌన్ అన్నాము, బి ప్లస్ యాడ్జెక్టివ్ అన్నాము. కిరణ్ మీకు అవ్వలేదు కదా, మీకు ఇంట్రడక్షన్ చెప్పాను బి ప్లస్ నౌన్, బి ప్లస్ యాడ్జెక్టివ్. షీ ఈజ్ అ టీచర్. ఓకే. షీ ఈజ్ సాడ్. షీ ఈజ్ అ టీచర్. టీచర్ అనేది ఒక నౌన్ అవుతుంది. షీ ఈజ్ సాడ్ అంటే సాడ్ అనేది ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, యాడ్జెక్టివ్ అవుతుంది. సో నేను చెప్పేది చూడండి, ఇప్పుడు వరకు మీకు ఎవరు చెప్పుకుంటారు. అప్పుడు ఏమన్నాను, బి ప్లస్ నౌన్ అన్నాను. నేనేమన్నానంటే హ్యావ్ ప్లస్ నౌన్ అంటున్నాను. ఎందుకంటే ఆబ్జెక్ట్లో వచ్చేది ప్రతిదీ నౌనే ఉంటుంది. ఇంకా మీరు గమనించారో లేదో, ఐ హ్యావ్ ఏ కార్ అంటాను, కార్ ఏమవుతుంది, నౌన్. ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అన్నాను, ల్యాప్టాప్ ఏమైంది, నౌన్. షీ హ్యాజ్ ఎ బిగ్ హౌస్ అంట, షీ హ్యాజ్ ఎ బిగ్ హౌస్. షీ హ్యాజ్ ఎ బిగ్ హౌస్ ఏమవుతుంది, ఇది నౌన్. హౌస్. ఇది ఇక్కడ బిగ్ అనేది ఒక యాడ్జెక్టివ్ అయిపోవడం వల్ల నౌన్ ఫ్రేజ్ అయింది. ఎప్పుడు కూడా మనకి బి ప్లస్ నౌన్ ఎలాగా మాట్లాడుతున్నామో హ్యావ్ ప్లస్ నౌన్ నౌనే వస్తుంది. ఇంకా ఏమీ ఉండదు. ఎక్కడ ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, చెప్తాను, అది కూడా చెప్తాను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది. షీ హ్యాజ్ ఎ బిగ్ హౌస్ అంటే ఆమె కలిగి ఉంది. ఓకేనా. హ్యాజ్ అనేది ఇక్కడ ఏంటి, హ్యాజ్ అనేది ఒక బీ ఫామ్, బేస్ ఫామ్ మనం ఎలాగ పెట్టుకున్నామో అదే ఇది బేస్ ఫామ్ ఉంటుంది. హ్యావ్ ఫామ్కి దీన్ని హ్యావ్ ఫామ్ అంటాం మనం. చూసారా, ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్, దీన్ని హ్యావ్ ఫామ్ అంటాము. హ్యావ్ ఫామే కదా ఇది. అదిగోండి, సింపుల్ ప్రెజెంట్ యొక్క హ్యావ్ ఫామ్స్. ఇది హ్యావ్ బేస్ ఇన్ఫినిటివ్, దీని యొక్క హ్యావ్ ఫామ్స్. V1 అంటే ఆ రెండు వస్తాయి. సింగులర్ని బట్టి అదిగోండి, ఇక్కడ కూడా అది కూడా రాసాం. సింగులర్స్ ఉంటే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్స్ ఉంటే ఐ, వి, దే, యూ, ప్లూరల్స్ ఉంటే హ్యావ్ వస్తుంది. సో ఇక్కడ ఇది ఏంటిది, హ్యావ్ ఫామ్. ఇది మొత్తాన్ని ఏమంటాము, ఐ అనేది సబ్జెక్టు, ఇది ఒక హ్యావ్ ఫాము, ఇది ఒక నౌను. ఓకేనా. ఓకే. ఇది మొత్తాన్ని ఏమంటాము, స్టేట్ ఆఫ్, ఏమంటాం ప్రవీణ్, స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. దీని మొత్తాన్ని స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటాము, హ్యావ్ ఫామ్స్ అన్నాము. మైండ్ పెట్టేసుకోండి. హ్యావ్ ఫామ్స్ అనేవి ఏంటి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్, వాటిని హ్యావ్ ఫామ్స్ అంటాం.
ఓకే. బీ ఫార్మ్స్ అంటే ఏంటి? స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదు. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్, వాటిని బీ ఫార్మ్స్ అంటాము.